హాయ్ హలో వెల్కమ్ టు కేఆర్ టీవీ క్రాంతి టీవీ. ఈ రోజు మనం పూర్తిగా ఎంటర్టైన్మెంట్ పాత్రలోకి వచ్చేసాం. సో రీసెంట్ గా ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల పెళ్లి జరిగింది. చాలా ఘనంగా జరిగింది. లాస్ట్ మినిట్ వరకు కూడా ఎక్కడా కూడా ఫ్యాన్స్ కి కొంచెం కూడా లీక్ చేయకుండా పెళ్లి చేసుకున్నారు ఈ ఇద్దరు కూడా. సో వీరిద్దరి పెళ్లి రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో చాలా ఘనంగా జరిగింది. అతి తక్కువ మంది బంధుమిత్రుల మధ్య వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. దానికి సంబంధించిన పిక్చర్ ని మనం ఇప్పుడు స్క్రీన్ లో చూస్తున్నాం. అయితే ఈ పిక్చర్ చాలా మంది ఎప్పుడూ కూడా ట్రోల్స్ కి గురవుతూ ఉండేటటువంటి విజయ్ దేవరకొండ ఆయన వేసుకున్న డ్రెస్ తోనో లేదంటే ఆయన వేసుకున్న చెప్పులతోనో ఆయన మాట్లాడే భాషతోనో ఆయన చూస్ చేసుకున్న సినిమాలతోనో ఆయన యాక్ట్ చేస్తున్నటువంటి డైరెక్టర్స్ తోనో ఏదో విధంగా ఎక్కడో ఒక్కడ ట్రోల్ కి గురవుతూ ఉంటాడు. కానీ మొదటిసారి ఈయనకి ఈ పెళ్లి మరియు ఈ కాస్ట్యూమ్స్ అండ్ ఈ జ్యువెలరీ ప్రతిదీ కూడా మంచి ప్రత్యేక గుర్తింపుని సంపాదించిందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మనం పూర్తిగా విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నలు వియర్ చేసినటువంటి గోల్డ్ జ్యువెలరీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నటువంటి పిక్చర్ లో వీరిద్దరూ కూడా చాలా అవుట్ అండ్ అవుట్ లుక్ లో మన పాత ప్రాచీన కాలంలో రాజులు ఏ విధంగా అయితే పెళ్లిళ్ళు చేసుకునేవారు, అదే విధంగా ఏ విధంగా అయితే వాళ్ళ అవుట్ లుక్ ఉండేది దాన్ని క్లియర్ గా చూపిస్తూ చాలా మంచిగా చాలా ట్రెడిషనల్ వేలో కనిపిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనం చూసిన ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టార్స్ లో ఎవరు కూడా వీరు చేసుకున్నటువంటి అంత ఘనంగా మరియు అంత గొప్పగా మన మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఎవరు చేసుకోలేదని చెప్పుకోవచ్చు. కానీ వీరిద్దరి పెళ్లితో చాలా పాజిటివిటీని చాలా మంచి పేరుని కూడా జనాలు సొంతం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ ఇవి. సో అయితే ఇక్కడ క్లియర్ గా చూద్దాం విజయ్ దేవరకొండ అవుట్ అండ్ అవుట్ లుక్ ఏ విధంగా ఉందో. ఆయన వేసుకున్నటువంటి యాంక్లెట్ అయి ఉండొచ్చు, లేదంటే లాంగ్ జ్యువెలరీ అయి ఉండొచ్చు, లేదంటే ఆయన పెట్టుకున్నటువంటి స్టడ్స్ అయి ఉండొచ్చు. ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఏ హీరో అయినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో అల్లు శిరీష్ ఒక చౌకర్ పెట్టుకుంటేనే ఆ చౌకర్ గురించి ఎన్నో రకమైనటువంటి ట్రోల్స్ కి గురి చేస్తా ఉన్నారు. కానీ ఈ యొక్క లుక్ ఏదైతే ఉందో ఎన్ని ట్రోల్స్ నుంచి ఈసారి పాజిటివ్ థాట్స్ వైపు అండ్ పాజిటివ్ రియాక్షన్స్ వైపు నడిపించిందని చెప్పుకోవచ్చు. ఫుల్ రెడ్ అండ్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వియర్ చేసినటువంటి ఈ డ్రెస్సింగ్ సెన్స్ కానీ దానికి తగ్గటువంటి ఈ గోల్డ్ జ్యువెలరీ కానీ ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. అండ్ ఇక్కడ ఈయన వియర్ చేసినటువంటి గోల్డ్ జ్యువెలరీ ఏదైతే ఉందో దానిలో పూర్తిగా కూడా ఎలిఫెంట్స్ మరియు అండ్ ఇక్కడ ప్రత్యేకించి ఈ లాకెట్ మొత్తం కూడా ఏదైతే ఉందో ఫ్లోరల్ డిజైన్లో కానీ లేదంటే ఇక్కడ ఎలిఫెంట్స్ డిజైన్ కానీ ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ అండ్ ఏ బాలీవుడ్ ఏ కాలీవుడ్ హీరో కూడా ఇంత కొత్తగా ఇంత సంప్రదాయమైనటువంటి దుస్తుల్లో కానీ ఇంత సంప్రదాయమైనటువంటి జ్యువెలరీతో కానీ పెళ్లి చేసుకున్న దాఖలాలు లేవు. కానీ అదే విధంగా ఇక్కడ మనం రష్మిక మందన్నని కూడా చూస్తున్నాం. వేసుకున్న గోల్డ్ జ్యువెలరీ ఏదైతే ఉందో మనం ఈ మధ్య కాలంలో చూసినటువంటి ఏ హీరోయిన్ కూడా డైమండ్ జ్యువెలరీ లేకుండా పెళ్లి చేసుకున్న దాఖలాలు లేవు. అలాంటిది ఎక్కడా కూడా డైమండ్ అనేది తీసుకురాకుండా మన సాంప్రదాయాన్ని తీసుకువస్తూ దానికి తగ్గట్టే ఈవిడ వేసుకున్న జ్యువెలరీ చాలా అందంగా ఉంది. అండ్ ఒక రాణిని ఒక సినిమాలో ఏ విధంగా చూపిస్తారో మనం చూస్తున్నటువంటి సంజయ్ లీలా బన్సాలి ఫిల్మ్స్లో ఒక కింగ్ని కానీ ఒక క్వీన్ని కానీ ఆ పాతకాలపు ఆ హీరోయిన్స్ ని ఏ విధంగా చూపిస్తారో ఆ విధంగా ఉన్నారు వీరిద్దరు కూడా. సో ఇక్కడ రష్మిక మందన్న వేసుకున్నటువంటి ఈ చౌకర్ కానీ లేదంటే లాంగ్ హారం కానీ లేదంటే వడ్డానం అయి ఉండొచ్చు, చెవులకు పెట్టుకున్న కమ్మలు అయి ఉండొచ్చు, లేదంటే చెంప సవరాలు అయి ఉండొచ్చు, ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రత్యేకంగానే కనిపిస్తుంది. పెట్టుకున్నటువంటి ఉంగరాలు గాజులు ప్రతిదీ కూడా అండ్ వాళ్ళిద్దరు కట్టుకున్నటువంటి ఆ బట్టలు గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా ముద్దుగా ఉన్నారు. సో ఇదే విధంగా అందరి ప్రేక్షకుల దగ్గర నుంచి వీరిద్దరూ కూడా మంచి ప్రశంసలు పొందుతున్నారు. అయితే ఈ గోల్డ్ జ్యువెలరీ గురించి చాలా హాట్ టాపిక్గా కూడా మారింది సినీ ఇండస్ట్రీ మొత్తంలో కూడా. ఎందుకు ఇంత హాట్ టాపిక్గా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గర 10 నెలల సమయం తీసుకున్నారంట శ్రీ జ్యువెలరీస్ వాళ్ళు వీరిద్దరికి సంబంధించినటువంటి ఈ గోల్డ్ జ్యువెలరీని మేకింగ్ చేయడానికి. అంత ప్రత్యేకంగా దగ్గరుండి మరి 10 నెలల పాటు ఈ గోల్డ్ జ్యువెలరీని వీళ్ళు మేకింగ్ చేయించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా డిస్కస్ చేసుకోవాలి. 7 వారాల నగలని చెప్పేసి ఒక గొప్ప సాంప్రదాయం ఇంతకు ముందు కాలంలో మనం చూసేవాళ్ళం. సో దాన్నే ఇప్పుడు వీళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి ఇచ్చుకునే విధంగా అంత గొప్పగా రూపొందించుకున్నారట. ప్రతి జ్యువెలరీలో కూడా ఒక ఇంపార్టెన్స్, ప్రతి జ్యువెలరీలో కూడా ఒక మంచి మేకింగ్. ఇక్కడ లక్ష్మీదేవి అయి ఉండొచ్చు, లేదంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి పాపడ బిళ్ళ అయి ఉండొచ్చు, బ్యాంగిల్స్ అయి ఉండొచ్చు, ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి.
సో, ఈ విధంగా వీళ్ళు మొత్తం వియర్ చేసినటువంటి జ్యువెలరీ ఏదైతే ఉందో అంతా కూడా టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్సో మొత్తం కూడా నక్షి మోడల్‌లో మాత్రమే వీరిద్దరూ కూడా వాళ్ళ జ్యువెలరీని ప్రిపేర్ చేయించుకోవడం జరిగింది. సో, ఇది వీరు వేసుకున్నటువంటి ఈ జ్యువెలరీ యొక్క ప్రత్యేకం. ఈ జ్యువెలరీ నుండి వారి పెళ్లి నుండి వారు వేసుకున్న జ్యువెలరీ కానీ, లేదంటే వారు కట్టుకున్నటువంటి బట్టలు, వారు చేసుకున్నటువంటి సాంప్రదాయం ఉదయపూర్ ప్యాలెస్‌లో పెళ్లి అననంటే ఓకే. అంటే ఇంతకు ముందు వరకు కూడా మనం చాలా మంది పెళ్లిళ్లు చూసాం. కానీ వీళ్ళ పెళ్లి మాత్రం చాలా గ్రాండ్‌గా జరిగింది. చాలా సింపుల్ అండ్ గ్రాండ్‌గా చాలా మంచిగా జరిగిందని చెప్పుకోవచ్చు. డబ్బు పెడితేనే గ్రాండ్‌నెస్ కాదు. ఈ విధంగా పెళ్లి చేసుకోవడానికి కూడా గ్రాండ్‌నెస్ అనే అంటారు. అది వీళ్ళిద్దరూ ప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు.